కేరళలో రాహుల్ పోటీ చేస్తున్న వయనాడ్లో ప్రచారం హోరెత్తుతోంది. బీజేపీ మద్దతిస్తున్న భారతీయ ధర్మజనసేన కాంగ్రెస్ మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లు సాగుతోంది. అయితే బీజేపీకి మద్దతుగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వెళ్లి ప్రచారం చేస్తున్నారు కార్యకర్తలు. హైదరాబాద్ నుంచి కూడా కొంతమంది వయనాడ్ వెళ్లారు. అక్కడ ఫ్లాష్ మాబ్లతో మోడీ కోసం ప్రచారం చేస్తున్నారు. సొంతంగా పాటలు కంపోజ్ చేసుకుని అక్కడి ప్రజలకు అర్థమయ్యేలా ఎన్డీఏ విధానాలను జనంలోకి తీసుకెళ్తున్నారు. మరిన్ని వివరాలు భరత్ వయనాడ్ నుంచి అందిస్తారు. కేరళలోని వయనాడ్ లోక్సభ నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్నాం. ఇక్కడ బీజేపీ మిత్రపక్షమైన భారతీయ ధర్మజనసేన పోటీ చేస్తోంది. వాళ్ళు ప్రజల్ని ఆకర్షించేందుకు ఏ విధంగా ప్రచారం చేస్తున్నారు చూడొచ్చు. ఒక యూత్ స్టూడెంట్స్ అంతా కూడా వీళ్ళంతా ఫ్లాష్ మ్యాప్ లాగా డాన్స్ చేస్తూ బీడీజేఎస్ క్యాండిడేట్ తుషార్ కు ఓటేయాల్సిందిగా వీళ్ళంతా కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. రాహుల్ గాంధీపై పోటీ చేస్తున్నారు. ఎన్డీఏ తరఫున కుండ గుర్తుతో పోటీ చేస్తున్నారు కాబట్టి కుండ గుర్తును ప్రదర్శిస్తూ వీళ్ళంతా కూడా ఫ్లాష్ మ్యాప్ లాగా నిర్వహిస్తున్నారు. మనం చూడొచ్చు జనాలు కూడా ఏ విధంగా అట్రాక్ట్ అవుతున్నారు, అంటే ప్రజలు కూడా ఎంతమంది దీన్ని చూస్తున్నారు. సో కేరళలో ప్రచారంలో ఇది కూడా ఒక భాగం. ఎందుకంటే ఇక్కడ సభలకు, ర్యాలీలకు, బహిరంగ సభలకు పెద్దగా జనాలు రారు. పైగా ప్రజల్ని తరలించే కల్చర్, డబ్బులు ఇచ్చి తరలించే కల్చర్ కూడా ఇక్కడ లేదు. సో అందుకని ఇక్కడ అందరూ కూడా చదువుకున్న వాళ్ళు 98% లిటరసీ రేట్ కాబట్టి వీళ్ళని ఆకర్షించేందుకు ఈ విధంగా ఫ్లాష్ మ్యాప్ రూపంలో కేరళ సాంప్రదాయ నృత్యాలు వీళ్ళు చేస్తూ తుషార్ ఎవరైతే ఎన్డీఏ క్యాండిడేట్ ఉన్నారో రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న దగ్గర అతనికి ఓటేయాల్సిందిగా వీళ్ళంతా కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ టౌన్లో ప్రజలు కూడా చూడొచ్చు, చాలా మంది రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళందరూ కూడా చూస్తున్నారు. అంటే దీనివల్ల ఓట్లు వస్తాయో లేదో తెలియదు కానీ బట్ అటెన్షన్ అయితే డెఫినెట్గా ఉంటుంది. ఏదైతే తుషార్ రాహుల్ గాంధీ మీద పోటీ చేస్తున్న క్యాండిడేట్, ఆయన అటెన్షన్ అయితే, ప్రజల అటెన్షన్ అయితే డెఫినెట్గా ప్రజల దృష్టిని అయితే తన వైపు మళ్లించుకునేలా అయితే డెఫినెట్గా చేస్తున్నారు అనుకోవచ్చు. ఇక్కడ ఉన్నారు ఒకళ్ళు, వాళ్ళని అడుగుదాం. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి. హైదరాబాద్, వీళ్ళంతా హైదరాబాదేనా? హైదరాబాద్. ఓకే. బీజేపీ సపోర్టర్స్ మేమందరం, మోదీ సపోర్టర్స్. ఓకే. సో హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నారు? అవును, మోదీ కోసం ప్రచారం చేస్తున్నాము. తుషార్ వెల్లపల్లి మన ఎన్డీఏ క్యాండిడేట్ కాబట్టి తనకు సపోర్ట్ ఇస్తున్నాము. సో అంటే ఏంటిది, ఫ్లాష్ మాబ్ లాగానా? ఫ్లాష్ మాబ్ అంటే ఇప్పుడు ఈ మీడియంతో కొంచెం యూత్ అట్రాక్ట్ అవుతారు, వింటారు. మనం చెప్పాల్సిన విషయాలు ఒక సాంగ్ మాధ్యమంతో, డాన్స్ మాధ్యమంతో మనం చెప్తే ఇంకా అట్రాక్టివ్ గా ఉంటుందని వీళ్ళు అందరూ హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ ప్రిపేర్ అయ్యి ఆ మలయాళం పాటల మీద ప్రిపేర్ అయ్యి ఇక్కడ చేస్తున్నారు. మలయాళం పాట మీనింగ్ ఏంటి? సిపిఐఎం కాంగ్రెస్ అసలు మీకు ఏం చేసిందని, మీకోసం ఏం చేసిందని. ఇప్పుడు వయనాడ్లో పోయిన 2 ఎలక్షన్స్ కాంగ్రెస్ గెలిచింది, కానీ ఇప్పుడు వరకు మీరు ఈ కాన్స్టిట్యుయెన్సీ మీరు పరిస్థితి చూస్తే ఇక్కడ మెడికల్ ఫెసిలిటీస్ లేవు, మీరు రోడ్ల పరిస్థితి చూస్తున్నారు. అసలు ఏమి డెవలప్మెంట్ అన్నట్టు ఇక్కడ రాలేదు పోయిన 10 సంవత్సరాల్లో. అయితే ఆ పాటలో చెప్పేది ఇదే. ఇప్పుడు సిపిఐఎం మీరు ఇంత నమ్మకం పెట్టి వాళ్ళని మళ్ళా గెలిపిస్తున్నారు, కానీ వాళ్ళు అసలు మీకోసం ఏం చేశారన్నట్టు. తుషార్ వెల్లపల్లికి ఒక ఛాన్స్ ఇవ్వమని, ఎన్డీఏకి ఒక ఛాన్స్ ఇవ్వమని అట్లా. అంటే మీరు హైదరాబాద్ లో సెటిల్ అయిన మలయాళీలా? లేదు, తెలుగు వాళ్ళే మీరు అక్కడ అందరూ. అంటే పార్టీ ఆర్గనైజ్ చేసిందా? పార్టీ? అవును. సో బీజేపీ సైడ్ నుంచి చేస్తున్నాం మేము. ఎట్లా ఉన్నాయి అవకాశాలు? మీకు ఏమనిపిస్తుంది ఎన్డీఏ క్యాండిడేట్? ఇక్కడ రాహుల్ గాంధీ, ఇక్కడ ప్రజలంతా అంటారు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి క్యాండిడేట్, ఆయన కనుక ఎంపీగా గెలిస్తే మా సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఆయన పోటీ చేయగలితేనే కదా ఆయన గెలిచేది. ఇప్పుడు నిన్న ఎలక్షన్ కమిషన్ ఆయన అఫిడవిట్ ని హోల్డ్ లో పెట్టేసింది. పేరు తప్పు, అక్కడ ఫ్రాడ్, పేరు కల్తీ, ఫ్యామిలీ కల్తీ, పనులు అన్ని అట్లనే ఉన్నాయి. ఫ్రాడ్ ఎలా అవుతుంది? ఎలా గెలుస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ పోటీ చేసేటట్టు ఉండాలి. ఆయన 22nd కి ఎలక్షన్ కమిషన్ అది రివ్యూ చేస్తుంది ఆయన అఫిడవిట్. సేమ్ ఇక్కడ ఈ రోజు వీళ్ళు కూడా ఎన్డీఏ క్యాండిడేట్ ఇక్కడ నుంచి ఫైల్ చేస్తున్నారు. అబ్సల్యూట్లీ వస్తాయి, బీజేపీకి వస్తాయి. బీజేపీ ఇస్ హెడింగ్ ఫర్ విక్టరీ. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుంచి వచ్చి కేరళలో ప్రచారం చేస్తున్నారు? అవును, బీజేపీ కోసం ఎంత దూరమైనా వెళ్ళి ఫైట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము. ఎందుకు బీజేపీ అంటే ఎందుకు ఇష్టం?
ఫర్దర్ గా మాకున్న ప్లస్ పాయింట్స్, మేము డేర్నెస్ ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి, ప్లస్ మాలో ఉన్న ప్రాబ్లమ్స్ వాళ్ళు ముందుగా తెలుసుకొని మేము అడగక ముందే మమ్మల్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో దానికోసమని మేము ఎంత లాంగ్ వెళ్ళి ఫైట్ చేయడానికి సిద్ధంగా. ఏబీపీలో ఏమైనా మెంబర్ గా ఉన్నారా? ఏబీపీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. మేము ఒక ఆర్టిస్టులు మాత్రమే, కళాకారులము. మా పైన జరుగుతున్న అన్యాయాలు, దాడులని చూసి బీజేపీ వాళ్ళు రియాక్ట్ అవ్వు మాకు ఎంతో ప్లస్ పాయింట్ చూపిస్తున్నారు. సో దానికోసం మేము ఎంతో లాంగ్ వెళ్ళడానికి కూడా వెనక అడుగు వేయమని. మలయాళీ పాటల మీనింగ్ తెలుసా? మీరు డాన్స్ చేస్తున్నారు తెలుసు. జస్ట్ ఇచ్చే సజెస్ట్ జస్ట్ 2-3 పాయింట్స్ అండ్ ఫైర్ అంటే మంచి చెడు గురించి ఏంటి, జస్ట్ ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఎలా ఉంది, అలా మంచి జరుగుతున్న కేరళ గురించి, దాని గురించి ఒక 2-3 పాయింట్స్ ఆ పాయింట్స్ పెట్టుకుని ఆధారంగా మేము సాంగ్స్ అలా చేస్తున్నాం. అంటే యాక్చువల్గా తెలియదు. సో ఒక పర్సన్ని మాకు అలో చేసినారు. సో లైన్ టు లైన్ అర్థం తెలుసుకొని నైట్ అవుట్ చేసి తెలుసుకున్న తర్వాత సో సాంగ్స్కి డాన్స్ ప్రిపేర్ అయినా. ఎన్ని చోట్ల చేశారు? ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ విధంగా ఫ్లాష్ మ్యాప్? ఒక 4-5 డేస్ నుంచి చేస్తున్నాం అండి. చాలా ప్లేసెస్లో చేసేసాం. ఈరోజు 4-5 డేస్ అయిపోయింది. నెక్స్ట్ రేపటి నుంచి క్లోజ్. ఎందుకంటే మేము చేస్తున్న చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకు. ఇలాంటి ప్రోగ్రామ్ చేయాలన్నా కూడా చాలా ఇంకా ముందుగా మేము బీజేపీ తరఫున చేయాలని కోరుకుంటూ ఇలా మేము సెలవు తీసుకున్నాం. కేరళ తరఫున చాలా రెస్పాన్సివ్ ఉన్నారు. మేము చేసే ప్రతిదీ కూడా వాళ్ళు కూడా మాతో హ్యాండ్ కలిపి వాళ్ళు కూడా మాకు సపోర్టివ్ ఉన్నారు. కాబట్టి మేము ఇక్కడ కేరళలో ప్రోగ్రామ్ చేయడానికి అవైలబుల్గా ఉంది. సో మనం చూడొచ్చు, హైదరాబాద్ నుంచి వచ్చిన కళాకారుల బృందం ఇక్కడ కేరళలో ప్రదర్శనలు ఇస్తుంది. కుండ గుర్తుకు ఓటేయాలి. ఇది ఎన్డీఏ పార్ట్నర్ భారతీయ ధర్మ జనసేన. ఇక్కడ బీజేపీ పోటీలో లేదు. ఎన్డీఏ మిత్రపక్షమైన భారతీయ ధర్మ జనసేన పోటీ చేస్తుంది. హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ ఎన్డీఏ కోసం ఓటేయాల్సిందిగా, రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ఓటేయాల్సిందిగా వీళ్ళంతా కూడా ఫ్లాష్ మ్యాప్ ద్వారా కోరుతున్నారు. అది కూడా మలయాళం పాటలు. వయనాడు అభివృద్ధి సిపిఎం కాంగ్రెస్ వల్ల కాదు, బీజేపీ వల్లే సాధ్యం అవుతుందని వీళ్ళంతా కూడా తమ పాటల ద్వారా, తమ కళా ప్రదర్శనల ద్వారా చెప్తున్నారు. కెమెరామెన్ బాలుతో భారత్, వయనాడు.